ఐపీఎల్ 2026లో అద్భుతాలు సృష్టించిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం భారత క్రికెట్లో హాట్ టాపిక్గా మారాడు. టోర్నీలో ఏకంగా 776 పరుగులు, 72 సిక్సర్లు బాది ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ఆ యువ సంచలనమే వైభవ్ సూర్యవంశీ. ప్రపంచ స్థాయి బౌలర్లు కూడా బ్యాటింగ్ ముందు చేతులెత్తేశారు. అయితే ప్రపంచం వైభవ్ సూర్యవంశీ సాధించిన విజయాన్ని, అతని తలపై ఉన్న ఆరెంజ్ క్యాప్ను మాత్రమే చూసింది. కానీ ఆ రికార్డుల వెనుక ఉన్న కఠోర శ్రమ, క్రమశిక్షణ, క్రికెట్ కోసం వైభవ్ చేసిన త్యాగాల గురించి రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమీ బిందర్ మొదటిసారి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అండర్-19 ప్రపంచ కప్ ముగిసిన అనంతరం టోర్నీ ఆడి అలసిపోయిన ఆటగాళ్లంతా తమ కుటుంబాలతో గడపడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు. రోమీ బిందర్ కూడా వైభవ్ సూర్యవంశీ గురించి అలాగే అనుకున్నారు. కానీ వైభవ్ సూర్యవంశీ జింబాబ్వే నుంచి ముంబై చేరుకోగానే అందరినీ ఆశ్చర్యపరుస్తూ, నేను పిచ్కు వెళ్ళాలి, ప్రాక్టీస్ చేయాలి అని వైభవ్ అడిగాడు. 2-3 రోజులు విశ్రాంతి తీసుకో అని మేనేజర్ నచ్చచెప్పే ప్రయత్నం చేసినా, కనీసం ఒక అరగంటైనా నెట్స్లో గడుపుతాను అంటూ వైభవ్ సూర్యవంశీ నవ్వుతూ సమాధానమిచ్చాడు. ఆ అంకితభావమే వైభవ్ను తదుపరి లక్ష్యం వైపు నడిపించింది. వైభవ్ సూర్యవంశీకి క్రికెట్ పట్ల ఉన్న పిచ్చిని చెప్పడానికి దీపావళి పండుగ నాటి ఓ పెద్ద ఉదాహరణ. దేశమంతా వెలుగుల పండుగను జరుపుకుంటూ కుటుంబాలతో కలిసి మిఠాయిలు తింటూ ఆనందంగా గడుపుతున్న సమయంలో వైభవ్ సూర్యవంశీ మాత్రం ఇంటికి వెళ్లకుండా నెట్స్ బాట పట్టాడు. సమస్తీపూర్లో అతని కుటుంబం పండుగ కోసం ఎదురుచూస్తున్న వైభవ్ మాత్రం తన పండుగను ట్రైనింగ్ గ్రౌండ్లోనే గడిపాడు. 15 ఏళ్ల వయసులో ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం అంత సులభం కాదు. కానీ ఓ సాధారణ ఆటగాడికి, అసాధారణ ఆటగాడికి మధ్య ఉండే తేడా ఇదేనని వైభవ్ నిర్ణయం నిరూపించింది.